సోను యొక్క కలల ప్రపంచం. ఈ కథ సోనుకు సంబంధించింది. తను ప్రకృతిని ఎంతగానో ఇష్టపడతాడు. సోనుకి ప్రకృతిలోని అందమైన వాటిని ఫొటోస్ తీయడం అంటే ఎంతో ఇష్టం. సోను ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రకృతిలో ఉన్న ఎంతో అందమైన వాటిని ఫొటోస్ తీస్తూ ఉంటాడు. సోను పని ఎంతో ఆనందంగా గడుస్తూ ఉంది. తను ఒకరోజు ఎంతో అందమైన ఒక అడవి గురించి వింటాడు. దాని పేరు బాందీపూర్. భలే ఉందే, ఈ అడవి పేరు వినడానికే చాలా అందంగా ఉందే. తప్పకుండా అక్కడికి వెళ్ళాల్సిందే. సోను తర్వాత రోజు తన కెమెరాని ప్యాక్ చేసుకొని బాందీపూర్ అడవికి బయలుదేరి వెళ్తాడు. భలే ఉంది, నేను ఊహించిన దానికంటే ఇంకా డబల్ అందంగా ఉందే ఈ అడవి. ఇక్కడైతే చాలా ఎక్కువ ఫొటోస్ తీయవచ్చు. ఈ ప్లేస్ని చూస్తే అనిపిస్తుంది ఈ ప్రకృతి మనుషులకు తెలియని అందాల్ని చాలా దాచిపెట్టిందే. సోను తన కెమెరాని సెట్ చేసుకొని అందమైన వాటిని ఫొటోస్ తీయడం స్టార్ట్ చేస్తాడు. సోను అలా ఫోటోలు తీస్తూ తీస్తూ చాలా ఆలస్యం అయిపోతుంది. అప్పుడు అక్కడ ఎవరో నవ్వుతున్న శబ్దం వినిపిస్తుంది. అరే, నాకిప్పుడు బాగా ఆకలేస్తుందయ్యా. అవును బ్రదర్, మనం ఇంత మంచి అడవిలోకి వచ్చాం కదా. ఇక్కడ జంతువులు ఇంకా అందంగా ఉంటాయి కదా. మనం ఇక్కడ 3 రోజులు ఉండాలనుకుంటున్నాం కదా. ఆ 3 రోజులు మనం కేవలం ఆ ఆహారం మాత్రమే తిందాం. మనం రోజు అదే తిందాం. అప్పుడే కదా మనకి మజా వస్తుంది. మనం ఇక్కడ జంతువులని చంపుకొని తింటూ ఉంటే. అవునన్నా, ఇక్కడ జంతువుల మాంసం నిజంగా చాలా బాగుంటుందని విన్నాను. నేను చాలా ఆతురతగా ఉన్నాను తినటం కోసమని. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు ఒక పందిని బంధించి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆ పంది ఎంతో గట్టిగా అరుస్తున్న శబ్దాలు వినిపిస్తాయి. ఇదంతా సోను ఒక చెట్టు వెనక నిలబడి మొత్తం చూస్తూ ఉంటాడు. అయ్యయ్యో, ఈ మనుషులకు అసలు బుద్ధి అనేదే లేదు. ఆ మూగ ప్రాణుల్ని ఎంత కఠినంగా చంపుతున్నారు. వాళ్ళైతే నన్ను అస్సలు చూడడం లేదు. నేను ఇక్కడే సైలెంట్ గా నుంచొని ఆ జంతువులు చనిపోయేంత వరకు నేను అస్సలు చూడలేను. నేనేదో ఒకటి చేయాల్సిందే. సోను ఆలోచించేదేంటంటే అక్కడ చాలా మంది ఉంటారు కనుక సోను వాళ్ళ నలుగురిని ఎదిరించలేడు. అందుకనే మొత్తం జరుగుతున్న విషయాన్నంతా అలా చూస్తూ ఉండిపోతాడు. అలా చూస్తూ ఉండగానే రాత్రి కావస్తుంది. అందరూ కూడా పడుకుండిపోతారు. మరుసటి రోజు సోను మిగతా అడవి యొక్క అందాల్ని ఫొటోస్ తీస్తూ ఉంటాడు. మళ్ళీ మునుపటి రోజులాగే అదే సమయానికి ఆ నలుగురు వ్యక్తులు కనిపిస్తారు. అన్నా, ఈరోజు ఏం తిందామనుకుంటున్నావు నువ్వు? నేనేమనుకున్నానంటే ఈరోజు ఒక అడవి కుక్కని పట్టుకొని తిందామనుకున్నాను. ఎలాగో నాకు కుక్కలంటే ఇష్టం ఉండదనుకో, కానీ నేను వినింది ఏంటంటే అడవి కుక్కలు చాలా టేస్ట్గా ఉంటాయని. అవునన్నా, నిజంగా చాలా బాగుంటుంది అది. అలాగే మనం చాలా ఆకలితో ఉన్నాం కదా. ఇంకా వాళ్ళు ఒక అడవి కుక్కని బంధించి తీసుకొస్తారు. దాని పీక కత్తిరించి దాని ప్రాణాలు తీస్తారు. సోనుకి ఇదంతా చూసి చాలా బాధ కలుగుతుంది. అయ్యో దేవుడా, వీళ్ళందరూ అసలు ఇంత కఠినంగా ఎందుకు మారారు? వీళ్ళందరికీ ఆ జంతువుల మీద కొంచెం కూడా ప్రేమ రావట్లేదు. వాళ్ళందరూ ఇక్కడున్న జంతువుల్ని చంపి తిని వాళ్ళ కడుపు నింపుకుంటున్నారు. కొద్దిసేపటికి ఆ నలుగురు కూడా ఆ కుక్కని కాల్చుకొని తినేస్తారు. అన్నా, ఈరోజు మనం ఈ అడవిలో ఉండడానికి ఆఖరి రోజు. ఇంత రుచికరమైన మాంసం తినబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అవును, ఈ ట్రిప్ అయితే మనందరికీ గుర్తుండిపోతుంది. ఇంత రుచికరమైన మాంసాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడూ తినలేదు. మజాగా ఉంది. ఇంకొకసారి మనం అడవిలోకి వద్దాం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ అడవికే వద్దాం. ఇక్కడ అడవి జంతువుల మాంసం నిజంగా చాలా రుచిగా ఉంది. సోనుకి ఇంకొక రోజు అడవిలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అడవిలో ఇంకొన్ని ఫోటోలు తీయాల్సి వస్తుంది. కానీ తను ఫోటోలు తీయలేడు. సోను రాత్రి పడుకునే సమయంలో తనకి పాటలు పాడుతున్నట్టు నాట్యం చేస్తున్నట్టు శబ్దాలు వినిపిస్తాయి. తను సడన్ గా లేచి చూస్తాడు. అరే, ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అడవిలోకి ఇప్పుడెవరు వచ్చారు? నేను చూడాల్సిందే. సోను లేచి అటు ఇటు చూస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తుంది. సోను అక్కడికి నడుచుకుంటూ వెళ్తాడు. అక్కడ కొందరు అడవి మనుషులు డ్యాన్సులు చేస్తూ ఉంటారు. అలాగే అక్కడ అడవిలో దొరికిన ఒక జింకని కట్టేసి కాలుస్తూ ఉంటారు. అలాగే దాని చుట్టూ తిరుగుతూ డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఈ మనుషులేంటో అస్సలు అర్థం కావడం లేదు. రాత్రి పగలు తేడా లేకుండా జంతువులను వేటాడుతున్నారు. కొంతకాలం తర్వాత మనుషుల్నే వేటాడతారా ఏంటి?
సోను ఎంతగానో బాధపడతాడు. ఆ తర్వాత రోజు సోను పని మొత్తం కూడా పూర్తయిపోతుంది. తను ఊరు వెళ్లాల్సిన సమయం వస్తుంది. అప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఈ అడవి నేను చూసిన దానికంటే చాలా అందంగా ఉంది, కానీ ఈ అడవి గురించి అయితే ఎవరికీ తెలీదు. కానీ కొంతమంది అయితే ఇక్కడికి వచ్చి ఈ అడవిలో ఉన్న జంతువుల్ని చంపుకొని తింటున్నారు. చాలా దారుణం. సోనూకి అక్కడి నుంచి వెళ్ళడానికి మనసు అస్సలు అంగీకరించదు. ఎందుకంటే సోనూకి అడవి జంతువులంటే ఎంతో ప్రేమ. అలాగే ఈ జంతువులు ఒక్కసారిగా చంపడం చూసి తను ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఈ జంతువులన్నిటిని కాపాడటం నా కర్తవ్యం. పైగా ఇప్పుడు వీటన్నిటికీ నా అవసరం ఉంది. ఇప్పుడు నేను వీటితో పాటే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇప్పుడు వీటిని ఎవరు కాపాడతారు? ఇలానే వదిలేస్తే అడవిలో ఉన్న జంతువులన్నీ చచ్చిపోతాయి. ఇక ఇప్పుడు సోను ఆ అడవిలోనే ఉండడానికి నిర్ణయించుకుంటాడు. ఇక నేను ఈ అడవిలోనే ఉంటాను. అలాగే ఎవరు కూడా వీటిని చంపి తినకుండా నేను వీటికి కాపలా ఉంటాను. సోను అక్కడే ఒక చిన్న ఇల్లుని ఏర్పాటు చేసి జీవిస్తూ ఉంటాడు. అలాగే ఫోటోగ్రఫీ కూడా అక్కడ చేస్తూ ఉంటాడు. అప్పుడే కొందరు వేటగాళ్లు తుపాకీలు తీసుకొని అడవిలోకి వస్తారు. వాళ్ళు ఒక కోతిని తుపాకీతో కాల్చబోతూ ఉండగా అప్పుడే సోను రాయి తీసుకొని వాళ్ళ చేతి మీద కొడతాడు. దాంతో తుపాకీ కింద పడిపోతుంది. ఆ కోతి పరిగెత్తుకుంటూ పారిపోతుంది. రేయ్, ఎవరక్కడ? ఎవరు నా మీదకి రాయి విసిరారు? నాకు అనిపిస్తుంది మనలాంటి వాళ్ళు ఈ అడవిలో ఇంకెవరో ఉన్నారు అని. సర్దార్, మీరు అస్సలు కంగారు పడకండి. ఎవరైతే ఇప్పుడు మన వేటని తరిమి కొట్టారో వాళ్ళని ఇప్పుడు నేను ప్రాణాలతో వదిలిపెట్టను. ఆ నలుగురు వేటగాళ్లు 4 వైపులా వెళ్లి వెతకడం మొదలు పెడతారు. వీళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు నేనిప్పుడు ఏదో ఒకటి తప్పకుండా చేయాల్సిందే. అప్పుడు సోను ఒక పెద్ద చెట్టు మీద కూర్చొని గట్టిగా సింహంలాగా అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులు వినేసరికి ఆ వేటగాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోతారు. ఇదంతా చూసి సోను ఆ చెట్టు నుంచి కిందకి దిగుతాడు. అప్పుడే ఒక వేటగాడు తన్ను చూసేస్తాడు. ఓహో, నువ్వా? మా అందరినీ ఫూల్స్ చేసింది. ముందైతే మేము వేటాడే వేటను తరిమి కొట్టావు, ఇప్పుడు మమ్మల్ని తరిమి కొడుతున్నావా? దీనికి మేము ప్రతీకారం తీర్చుకుంటాము. వేటగాళ్లు సోనుని చెట్టుకు కట్టేస్తారు. ఇంకా తనని కాల్చేయడానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడే అదే సమయంలో చాలా కోతులు అక్కడికొచ్చి ఆ వేటగాళ్ల మీద దాడి చేస్తాయి. దాంతో ఆ వేటగాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోతారు. అరే, ఎవరైనా నన్ను విడిపించండి. నన్ను ఇలా కట్టేసి అందరూ పారిపోతున్నారేంటి? అప్పుడు ఒక కోతి సోను దగ్గరికి వస్తుంది. ముందుగా సోను అయితే చాలా కంగారు పడిపోతాడు. అప్పుడు ఆ కోతి ఆ తాడుని విప్పేస్తుంది. అలాగే అక్కడ ఉన్న కోతులన్నీ కూడా సోను ఎదురుగా కూర్చొని ఉంటాయి. నువ్వు మా ప్రాణాలని కాపాడావు. ఇక ఈ రోజు నుంచి నువ్వు మా స్నేహితుడివి. అలాగా? మీరందరూ నాకు హెల్ప్ చేయడానికి వచ్చారా? అంటే దీని అర్థం ఈ అడవిలో నేను ఒంటరిగా ఏం లేనే. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారైతే. ఆ, అప్పటి నుండి సోను అక్కడున్న అడవి జంతువుల్ని కాపాడడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటాడు. ఎవరైతే అడవిలోకి వస్తూ ఉంటారో అలాగే జంతువుల్ని వేటాడి తినబోతారో వాళ్ళందర్నీ తుపాకీతో బెదిరించి పంపించేస్తాడు. కానీ మెల్లమెల్లగా చాలా మంది రావడం మొదలు పెడతారు. ఇక సోను కూడా ఇక్కడ ఆ అడవిని రక్షించడానికి ఒక ప్రొటెక్షన్ టీంని ఏర్పాటు చేస్తాడు. ఈ రోజు నుంచి మనం ఒక టీం. మన పని ఏంటంటే మనం ఈ అడవిని రక్షించుకోవాలి. అలాగే మన బాందీపూర్ అడవి ఇతర అడవిల కంటే చాలా అందంగా ఉంటుంది. అలాగే ఇక్కడ జంతువులు కూడా చాలా అందంగా ప్రశాంతంగా ఉన్నాయి. ఇక ఈ రోజు నుంచి మనం ఆ జంతువుల్ని కాపాడాల్సి ఉంటుంది. ఇక సోను ఏర్పాటు చేసిన ఈ టీం అడవిలో ఉన్న అడవి జంతువుల్ని కాపాడుతూ ఉంటుంది. ఇక అప్పటి నుండి ఆ అడవిలోని ఏ ఒక్క అడవి జంతువు కూడా వేటకి గురి కాదు. కాని ఉన్నట్టుండి సోను కలలో కూడా ఊహించని విధంగా జరుగుతుంది. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మా యొక్క ఈ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆలోచిస్తారే? చేసేయండి.